వెల్కమ్ టు కైటివ్ మీడియా. జూబిలీ హిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీతకు స్వంత కుటుంబం నుంచి పెద్ద ఇబ్బంది తలెత్తింది. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వారసత్వ హక్కులు, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రంపై వివాదం చెలరేగింది. ఈ విషయం ప్రస్తుతం రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఉప ఎన్నికల సమయంలో ఈ వివాదం వెలుగులోకి రావడం పెద్ద చర్చకు దారితీసింది. గోపీనాథ్ చట్టబద్ధ వారసుల వివరాలను పొందుపరిచే ఈ సర్టిఫికెట్ ను ఇటీవల సునీత రెవెన్యూ అధికారుల ద్వారా పొందారు. అయితే గోపీనాథ్ తొలిబారిగా పేర్కొంటున్న మాగంటి మాలినీదేవి మరియు ఆమె కుమారుడు ప్రద్యుమ్న తారక్ దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ పేర్లను ఉద్దేశపూర్వకంగా వదిలి తప్పు సమాచారంతో సర్టిఫికేట్ తీసుకున్నారని వారు ఆరోపిస్తూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై అధికారులు స్పందించి పూర్తి స్థాయి విచారణ ప్రారంభించారు. ఇందుకోసం ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసి శేరిలింగంపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించారు. విచారణ రోజు కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విచారణకు మాలినీదేవి, ఆమె కుమారుడు తారక్ తో పాటు గోపీనాథ్ తల్లి మహానంద కుమారి హాజరయ్యారు. సునీత తరపున ఆమె చిన్న కూతురు దిశర మరియు వారి న్యాయవాది విచారణలో పాల్గొన్నారు. ఇరువైపుల వాదనలను ఎంఆర్ఓ రికార్డు చేశారు. మాలినీదేవి మాట్లాడుతూ తానే గోపీనాథ్ చట్టబద్ధంగా అసలు భార్యనని, తన కుమారుడు ప్రద్యుమ్న తారక్ చట్టపరంగా వారసుడని తెలిపారు. తమ పేర్లను దాచిపెట్టి సర్టిఫికెట్ పొందడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఆధారాలతో ఫిర్యాదు చేసిన తర్వాత అధికారులు సునీతకు జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ను రద్దు చేశారని తెలిపారు. తమ వివాహానికి సంబంధించిన ఆధారాలు, విడాకులు లేరని నిర్ధారించే పత్రాలు అన్ని తమ వద్ద ఉన్నాయని, వాటిని సమర్పించడానికి సమయం కోరినట్లు మాలినీదేవి వివరించారు. ఎంఆర్ఓ ఇరుపక్షాలకు డాక్యుమెంట్లు సమర్పించడానికి సమయం ఇచ్చే విచారణను నవంబర్ 25కు వాయిదా వేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.